ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫైర్ 2లోకి అడుగుపెట్టింది. అయితే క్వాలిఫైర్ 2 గుజరాత్తో తలపడనున్నది రాజస్థాన్ రాయల్స్. అయితే మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వైఫల్యమే అని పాట్ కమిన్స్ అన్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురు రాణించలేకపోయారు. వీళ్ళు గనుక రాణించి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అన్నాడు. ముఖ్యంగా బౌలింగ్ కూడా చాలా చెండాలంగా వేశారని అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మా ఓటమికి కారణం బౌలింగే అని అన్నాడు. ఇంత దరిద్రమైన బౌలింగ్ వేస్తామని అనుకోలేదని అన్నాడు. వైభవ్ సూర్యవంశిని తక్కువ పరుగులకు ఆలౌట్ చేస్తే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని పాట్ కమిన్స్ అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మా బౌలర్లకు చుక్కలు చూపించాడని అన్నాడు. వైభవ్ సూర్యవంశి 12 సిక్స్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడని అన్నాడు. అతన్ని తక్కువ పరుగులకే కట్టడి చేస్తే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు.